ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకునేది సంగటి ఇంకా చికెన్ కూర చేసుకున్నాం ఫ్రెండ్స్ విత్ గోంగూర. ఇప్పుడు టేస్ట్ అయితే చూస్తున్నా ఫ్రెండ్స్ నేను. బాగుంది మమ్మీ. ఇది ఎట్లా చేయాలో చూసేద్దాం అండి. మరి మెదిగిద్ది ఇప్పుడు అది. ఏమేమి వేసినా ఇప్పుడు దాంట్లో గోంగూర టమాటాలు పచ్చిమిర్చి కారం పసుపు వేసి ఉడకబెట్టి అంత రుబ్బేసుకొని మంచిగా కలిసిపోయినాక చికెన్ వేసేస్తాను. సంగటికా సంగటి చికెన్ కూర అండి. అలా చికెన్ కూర అండి. చికెన్ కూర ఇంకేంది మరి అయితే గోంగూర చికెన్ గోంగూర చికెన్ సంగటి చికెన్ కూర రెండు కలిపి తినేద్దాం ఈరోజు. తిందాం బాగా తిందాం. మా జోస్న కూడా తింటుందంట సంగటి అయితే. నేనైతే తింటా ఫ్రెండ్స్, కానీ ఇది రాసిన తర్వాతకి అతికిచ్చే పేపర్లు అప్పుడు తింటా. అప్పుడు దాకా స్టవ్ మీదకి ఎక్కింది గోంగూర పచ్చడి. ఇప్పుడు చికెన్ చూడండి, చికెన్ కిలోన్నర చికెన్. పెరిగేస్తే బాగుంటుందేమో. చూసిన సౌండ్ తగ్గాము. నువ్వేం చూస్తున్నావు? రాసుకుంటా పంపిస్తుంది. ఏంటి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న. నువ్వు చదవకుండా అవన్నీ చూసు. సరిపోద్దా గిన్నె? సరిపోయింది. నిండినట్టుంది గిన్నె. వీడియో చూసే వాళ్ళు స్మెల్ కూడా వండిద్దాము. ఇక్కడ పోవాలి. వీడియో పోయిద్ది, మాటలు కూడా పోతానులా. మాటలతోటి గుమగుమలాడే స్మెల్ కూడా పోయిందంటే నేను పంపిస్తా. పంపిద్దాం. అత్త స్నానం చేసుకో. చికెన్ వేసేసినాము, ఇలా మొత్తం కలిపేసుకొని ఇట్లా కలపాలి. ఎట్లా స్టార్టింగ్ నుంచి పెడితే మంచిగా మూతేసి పెట్టేసి మూతేసి కొద్దిసేపు సిమ్లో పెట్టుకోవాలంట. సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. సంగటి ఎంతవరకు వచ్చిందో చూద్దాం. సంగటి ఇంకా ఉడకలేదే. అన్నం రేషన్ బియ్యము మెత్తగా ఉడకబెట్టుకోవాలి. నానబెట్టి కడిగి నానబెట్టుకొని ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి. ఉడికిందా? ఉడకలే. కొంచెం సేపు మా దగ్గర ఎప్పుడు పడుతుంది. తొందరగా ఉడికితే తిందామని కదా.
బయట చల్లగా వేయాలి లోపల. లోపల గాలి రావట్లేదు, అందుకని చెమట పోతుంది. ఇది నేను కలబెట్టి పిండి వేసేసిన ఇప్పుడు. పిండి పడిపోయిందండి సంగట్లో. ఎసురు సరిపోయింది, అందు గురించి ఓకే. ఇది రాగులు పిండి బట్టి పెట్టుకున్నా. సంగటికి సిద్ధమైంది. ఈ పిండి అయితే నేను వేసిన, వేసి కొంచెం సేపు మూత పెట్టి ఉడికించి. ఈ పిండి రాగుల పిండి, తైదుల పిండి అంటారు ఇక్కడ, మా ఆంధ్ర రాగులు అంటారు. చికెన్ అయితే చికెన్ ఒకసారి చికెన్ కర్రీ, చికెన్ గోంగూర కర్రీ ఎలా ఉందో చూడండి. ఇంకా అది కూరలో ఉన్న నీరంతా రావాలి బయటికి. నేను మొత్తం సిమ్లో పెట్టేసరికి లేట్ అయిపోయింది. కొంచెం మంట ఎక్కువ పెట్టుకుంటే, మీడియం పెట్టుకుంటే మొక్క ఉడికిద్ది. ఇప్పుడు మనం ఒకసారి ఉప్పు కూడా టేస్ట్ చేసుకుందాం. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి కారం వేసేసినవా? కారం సరిపోయింది, ఘాటుగానే ఉంది. పులుపు చింతపండు అవసరం లేదు, ఇంకా గోంగూర పడిపోయింది. అంతా ఒకసారి కలిపి మూత పెట్టుకుందాం, బాగా కలవాలి. డబ్బాలోకి షిఫ్ట్ అవుతుంది జగ్గుల నుండి. జగ్గు జగ్గు షిఫ్ట్, మిక్సీ జార్, మిక్సీ జగ్. మొత్తం అయిపోయిందా? ఆరిపోతాయి ఇంకా తెల్లారే వరకు. ఫ్యాన్ అయిపోయినా ఆరిపోతాయి ఉందండి. వన్ అయితే పడతా ఉంది, ఇంకా తక్కువ కాలేదు. ఇప్పుడు ఎక్కువ పడుతుంది, ఇంకా వర్షం ఎక్కువ పడుతుంది ఇప్పుడు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఎక్కువ పడుతుంది వర్షం, ఇంకా ఎక్కువ అవుతుంది. చూసినా ఇప్పుడు ఏమో అతక పెడుతుందంట, పిక్చర్స్ అంట. ఏం పిక్చర్? తెలుగు పిక్చరా, ఇంగ్లీష్ పిక్చరా, మిక్సరా? ఇంతకి ఏ పిక్చర్ అనుకుంటే ఆ పిక్చర్ అయింది. ఏం బొమ్మ అది? డిఎన్ఏ బొమ్మ. బాడీలో మన డిఎన్ఏ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ బొమ్మ అయితే ఇది ఉంది ఫ్రెండ్స్. డిఎన్ఏ ఆ బొమ్మను అనేది ఇప్పుడు ఈ బుక్లో అతక పెట్టాలి. ఫోన్లో సైడ్కి అయితే ఉన్నది కదా ఫ్రెండ్స్, సైడ్కి అతక పెడుతున్నా నేను కూడా. మళ్ళీ టీచర్ ఏమన్నా అంటారేమో అందుకని సైడ్కి అయితే అతక పెట్టేసిన. నేనైతే ఇప్పుడు 4th క్వశ్చన్లోనే ఉన్నా ఫ్రెండ్స్, ఇంకా ఇంతగానో ఉంది రాసేది. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా 2 పేపర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ రాసేది. మీకు కూడా ఇంత హోంవర్క్ ఇస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ చెప్తాను స్కూల్ ఓపెన్ అయిన హోంవర్క్ అయిపోతే ఎక్కడ ఇంట్లోకి వస్తాను. గిన్నెలు ఇందాకంట వాన పడకముందు. వాన పడకుండా
అంత నీరు వచ్చింది. నెయ్యి వచ్చిందా? నీళ్ళు వచ్చినాయి, ఊరిని నీళ్ళు అంటే ఇప్పుడు ఉడికింది అన్నట్టు కూర. నీళ్ళు వస్తే కూర ఉడికినట్టు అర్థమండి, తెలుసుకోండి. తెలియకపోతే అంత తెలియని తెలియని వాళ్ళు ఎవరు లేరులే. అన్ని కలిపి పెట్టేసి కొంచెం నీళ్ళు కూడా వేసేసి పొయ్యి మీద పెట్టేస్తారు. అట్లా కాకుండా ఇట్లా నీరు వచ్చినాక మనం సరిపడా నీళ్ళు వేసుకుంటే బాగుంటుంది. లేదంటే సరిపోయింది అనుకుంటే ఉంచేసుకోవచ్చు అట్లా. చూసినా చూస్తుంటే నోట్లో నీళ్ళన్నీ ఊరిపోతున్నాయి. చూసినా చికెన్లు ఊరినట్టు ఊరుతున్నాయి నోట్లో. ఏంటి ధనియాలు మిక్సీ పడతావు ఇప్పుడు? ఏంపవా? పచ్చిగా పడతా. అన్ని డబ్బాలు తీసి పెట్టిను. ధనియాలు లేక బిర్యానీ ఆకు, ఇంకా ఇలాచా, ఇలాచి, ఇంకా ఏంటి చెప్పు నువ్వు. నాకేం కానొస్తాయి? లవంగాలు ఏముందో తిత్తే కానీ వద్దులే. మామిడికాయ పచ్చడి వద్దు. ఇంకా ఇది కూడా జాజిపత్రి, ఇంకా చెక్క, పువ్వు, మరాఠీ పువ్వు కలిపి ఇప్పుడు మిక్సీ పట్టాలన్నా? జోసిన పట్టాలన్నా ఇప్పుడు మిక్సీ? జోసిన ఇంకేం వేస్తున్నా? సోంపులు, జీలకర్ర. కలర్ సరిపోలేదులే, మంటలేదు. కారం వేయద్దు చూసిన, మరి సప్పగా ఎడ తినబోతుంది. వామిటింగ్ అయ్యిద్ది కారం లేకపోతే. కారము సరిపోకపోతే కారం వేసిన, ఇదంతా ఒక మంట తగిలితే ఈ కారం అనేది మంచిగా కలిసిద్ది. పచ్చివాసన రాకుండా, పచ్చి వాసన అనేది లేకుండా కూర కూడా ఈ గ్రేవీలో అంతా కలిసిపోయింది. కొద్దిగా నీళ్ళు వేస్తేనే బాగుండేటట్టు ఉంది. ఇప్పుడు వద్దయినా కొంచెం సేపు ఆగు. కారం వేసినాం కదా ఇప్పుడు, మళ్ళీ కారం ఒక డైలాగ్ చెప్తాం. మెదగలే. చెక్క బాగా వాసన వస్తుంది, మంచి వాసన వస్తుంది. ఇంకా కొంచెం ఇంకా మెదగాల. ఇంకా కూడా కొంచెం మెదగాలి. కలుపుకుంటూ పట్టుకుంటే కలిసి రెడీ అయిపోయింది. అయిపోయిందా? రెడీ అయిపోయింది. స్టూల్ తీసుకోండి. ఇప్పుడు కలర్ బాగుంది కదా? ఇందాక బాగలేదు, ఇప్పుడు బాగుంది కలర్. ఇందాక కొంచెం తెల్లగా ఉంది. కారం వేసానికి
అంత కారం వస్తే ఎట్లయినా బాగుంటుంది. ఎందులో కావాలి కొంచెం నీళ్ళు వేసానా మరి, కొంచెం కొంచెం నీళ్ళు వేసి కొంచెం ధనియాల పొడి వేసి ఉడికించుకుందాం. వీళ్ళంతా రాయబుద్ధి కావట్లేదమ్మా. ఏం కాదు రాయమ్మా, రాయబుద్ధి కాకపోతే ఎట్టా. మళ్ళా రాసుకో. నువ్వు గేమ్ ఆడుతావు చూసినా. ఇప్పుడు మళ్ళీ సెలవులు వస్తాయి మీకు బాగానే. మొహరం పండుగ ముందుగా ఇప్పుడు 17 తారీఖు 17th అనుకుంటా. 17th మొన్న ఎప్పుడో చూసినట్టు అనిపించింది. ఏం పొడి వేసినావు ఇప్పుడు? ధనియాల పొడి. ఇంకంతే, ఇంకేమి ఇవా? ఇంకేమి గరం మసాలా అన్ని దాంట్లోనే వేసి పెట్టినా కదా. రైట్ రైట్ ఓకే. ఇంకెప్పుడైనా దీంట్లో ఇది ఒకటి వేసుకుంటే సరిపోద్ది అయితే మసాలా, గరం మసాలా అన్నీ మూత పెట్టేసినవా? అయిపోయినట్టే ఇంక ఇది ఏంటిది చికెన్ కూర ఉడకాలి. ఇంకా కొంచెం మసాలా వేసి కొంచెం నీళ్ళు వేసి ఉండాలి. పోసినట్టు మింగి వస్తున్నట్టే ఉంది. కడుపు పెద్దది దానికి. మూతే చిన్నది. సంగటి ఇంత చూడండి, ఇట్లా కలబెట్టాలి సంగటి. అట్లా కాదు అసలు వచ్చింది. జారిపోతుంది. ఇప్పుడు పెడుతుంది. నాకై డాడీ ఆలోచిస్తుంది, ఏం చెప్తుందో. నాదే కదా మమ్మీలో. బంద్ చేసి పెడదాము, తర్వాత కలుపుకుందాం. అయిపోయినట్టేగా. అయిపోయినట్టే. బంద్ చేసి ఉంచితే కొంచెంసేపు. మై ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా, చూడండి ఎలా ఉందో. నేనైతే మొత్తం కర్రీ అయితే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అయితే చూపించలేకపోయినాము. ఓకేనా, మరి చూసిన వీడియో అన్నా అర్థం చేసుకోండి, లేదంటే మళ్ళీ నెక్స్ట్ వీడియో నేను ఇదంత ప్రాసెస్ మొత్తం పెడతా. మరి టేస్టింగ్ వద్దా? బాయ్. మమ్మీ టేస్టింగ్ వద్దా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్టింగ్ అయితే చూసిన నేనేనా? మళ్ళీ నేనేనా?